ఇన్నాళ్లు నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని సమీప ప్రాంతాల్లో విస్తరిస్తుంది. వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు. ధరణి పోయినా భూభారతి వచ్చినా కూడా సామాన్య ప్రజలకు ప్రయోజనం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యలు పరిష్కారం చెందాలంటే అధికార పార్టీ నేతలకు గాని రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి అనుకూలంగా భూభారతి ఉందని తెలుస్తుంది. సామాన్య రైతు ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్నప్పుడు భూ విస్తీర్ణ పెరిగినా ప్రయోజనం ఉండదు. అదే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులుంటే పట్టా భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ అసెంట్ దేవాదాయ వక్ఫ్ సీలింగ్ ల్యాండ్ ఉంటే చాలు భూమిని సైతం పట్టాలు చేసుకునే ధైర్యం ఉంటుంది. అదే సామాన్యులు ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటే పట్టాలు చేసేందుకు అధికారులు చేతులు రావు. రాజకీయ అండదండలతో అధికార పార్టీ మద్దతు అక్రమాలు చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోలేరు. బాధిత సామాన్య రైతులకు రెవెన్యూ అధికారులు అండగా ఉండనే ప్రచారం సాగుతోంది. జేబీ ఇన్ఫ్రా చేపడుతున్న లేఅవుట్లో భూ సమస్యలున్నాయి. కోర్టు కేసులతో వివాదమవుతున్న భూములే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రికార్డులోనున్న భూ విస్తీర్ణంలో పని లేకుండా పొజిషన్లో ఉన్న విస్తీర్ణం మొత్తం తమ ఖాతాలోకి వచ్చేటట్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలోని 371, 372, 374, 377 సర్వే నెంబర్లు సుమారుగా 55 ఎకరాల భూమిలో జేపీ ఇన్ఫ్రా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకు అనుమతి తీసుకోకుండా అధికార బలంతో ఇష్టానుసారంగా వినియోగదారులను బురడి కొట్టించేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆరోపణలున్నాయి. కోర్టు పరిధిలోనున్న సీమాంధ్ర వాళ్ల భూమిని కావాలనే జేబీ ఇన్ఫ్రా యాజమాన్యం తీసుకుంది. ఈ భూమి పక్కనే రికార్డులోకి రాని భూమి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ప్రచారం సాగుతుంది. కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ఇష్టానుసారంగా రియల్ మాఫియా ప్లాట్లు చేసి వినియోగదారులకు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత భూమిపై జేబీ ఇన్ఫ్రా కన్నేసినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కూడా అధికారంతో రికార్డులను తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారుగా 20 ఎకరాలపై విస్తీర్ణం రికార్డులో లేదు. ఈ భూమిని తమ ఖాతాలో జమ చేసుకున్నట్లు స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ భూమి కోసమే ఆరాటపన్న జేబీ ఇన్ఫ్రా ఫలితం లభించింది. ఎట్టకేలకు ఆ భూమి విస్తీర్ణం పెరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 371, 372, 374, 377 సర్వే నెంబర్ లేఅవుట్ నిర్మాణం చేస్తున్నారు. భూ కొనుగోలు విస్తీర్ణంకు లేఅవుట్ విస్తీర్ణకు పొంతన లేదు. మిగులు భూమికి పక్కనున్న పట్టా భూమిని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ భూమి పక్కనున్న సర్వే నెంబర్ కేటాయించిన భూమిపై జేబీ ఇన్ఫ్రా కన్నేసింది. ఆ భూమిని కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంతలో భాగంగానే పహానీలో పొందుపరిచినట్లుగా విస్తీర్ణం తక్కువగా ఉంది. అదే విస్తీర్ణం భూభారతిలో పెరిగిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు వేసి వినియోగదారులను బురిడి కొట్టించడం జేబీ ఇన్ఫ్రాకు అలవాటుగా మారిపోయింది. జేబీ ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మొదట శ్రీశైలం హైవేపై పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భూమిపై ప్లాట్లు చేయకుండానే బ్రోచర్పై లేఅవుట్లు చేసి క్రయ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈ స్థలంలో ఉన్న వివాదాలను పలు మీడియా సంస్థలు కథనాలు వెలువడ్డాయి. దీంతో జేబీ ఇన్ఫ్రా పేరుతో క్రయ విక్రయాలు చేస్తే మార్కెటింగ్ కష్టమవుతుందనే ఆలోచనతో మరో పేరుతో ప్రచారానికి సిద్ధం చేశారు. అయితే ఇటీవల కాలంలో అంగరంగ వైభవంగా భువన ఇన్ఫ్రా పేరుతో మరోసారి ప్లాట్ల బ్రోచర్ను విడుదల చేసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీశైలం హైవేలో గతంలో జేబీ ఇన్ఫ్రా పేరుతో ఉన్న హోర్డింగ్ స్థలంలో భువన ఇన్ఫ్రా పేరుతో నిలిచాయి. ఇదంతా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముసుగులో చేసే బాగోతమని బహిర్గతంగా కాకుండా ఉండేందుకు మరో పేరుతో వ్యాపారం ప్రారంభించారు. గద్దకుటి హరికృష్ణ బాధితుడు తాత గద్దకుటి పెద్ద ఎల్లయ్య తుమ్మలూరు గ్రామంలోని సర్వే నెంబర్లు 371, 372, 377లలో పీటీదారులుగా ఉన్నారు. ప్రస్తుతం తుమ్మలూరు గ్రామంలోని సర్వే నెంబర్లు 371, 372, 370లలో నెంబర్లలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి వెంచర్ చేస్తున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా గుప్పమంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనసా ఏదైతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలో వచ్చేటువంటి దాదాపుగా 4 సర్వే నంబర్లు 371, 372, 374, 377 దీనిలో మొత్తం కూడా 55 ఎకరాలతో జేబీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారం దీనికి సంబంధించి ఫ్లాట్లు రూపంలో శ్రీశైలం హైవే పక్కనే ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపుగా 55 ఎకరాలు ఉంటుంది ఈ 4 సర్వే నంబర్లో. సో వాస్తవానికి దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్స్ లో విస్తరణ అనేది వేరేగా ఉంది. అక్కడ ఏదైతే అక్కడ మన ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడ విస్తరణ వేరేలాగా ఉంది. సో ఇదంతా కూడా మొత్తం కూడా కోర్టు కేసులో ఉన్నటువంటి
జేపీ ఇన్ఫ్రాకి సంబంధించిన ఇది మొత్తం భాగవతం అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇది ఒక మొత్తం కూడా భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి కొంత వివాదాలు నడుస్తున్నాయి. వివాదాలకు సంబంధించి వాళ్ళు ప్లాన్ బి అమలు చేశారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేని అప్రోచ్ అవడం జరిగింది మనోహర్ రెడ్డి. దీనికి సంబంధించి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కూడా దీనికి సంబంధించి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తో జేపీ ఇన్ఫ్రా అనేది పేరు మార్చి భువన పేరుతో అప్పుడు పాత నేమ్తో ఉంటే కస్టమర్లు రావట్లేదు, ఫ్లాట్లు దీనికి సంబంధించి కేసులో ఉన్నాయని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో ఎవరు కూడా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో దానికి సంబంధించి డైరెక్ట్ గా ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా కథనాలు కూడా వచ్చినాయి. అన్ని ఛానల్స్ లో కావచ్చు, న్యూస్ పేపర్ లో, ఆర్టికల్స్ లో కూడా వచ్చినాయి. సో దీనిలో భాగంగానే దీనికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైతే 55 ఎకరాలకు సంబంధించి సేల్ చేయడానికి వాళ్ళు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అక్కడ వరకు అంతా వ్యాపారం అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో కోర్టు కేసులు సర్కార్ ల్యాండ్ ని వీళ్ళు పక్కన ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమిని కొనుగోలు చేసి సర్కార్ ల్యాండ్ ని కబ్జా చేశారు. ఆ సర్వే నంబర్ లో సర్కార్ ల్యాండ్ ఉన్నది అని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతున్నారు. సో దానికి సంబంధించి ఈ తంతంతా జరుగుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసుకున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటున్నట్టయితే జేబీ ఇన్ఫ్రా పేరు మార్చిన అంత మాత్రం సర్వే నంబర్లు మనకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ విస్తరణ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ విస్తరణ కూడా మారదు. సో అది గమనించుకున్న దానికి సంబంధించి భువన పేరుతో రియల్ ఎస్టేట్ లో పాత హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే ప్లేస్ లో వీళ్ళు భువన పేరుతో ఒక కొత్త పేరుతో వచ్చి ఇక్కడ విక్రయాలు చేయాలి. సో ఎమ్మెల్యే అనుచరులు చేస్తే కొంత ప్రజల్లోకి వెళ్తుంది. సో కొనుగోలుదారులు ముందుకు వస్తారనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ప్లాన్ బి అమలు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మధ్య కాలంలో ఏదైతే ల్యాండ్ కబ్జాలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. మరోపక్క సర్కార్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేయడం, ప్రైవేట్ భూమిని కొంత కొనడం, దానికి సంబంధించి ఆనుకున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో ఆ గవర్నమెంట్ భూమిని కబ్జా చేయడం ఇది ఒక తంతుగా మారింది. ఏదైతే భారీ వెంచర్లు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని చోట్లయితే కబ్జా చేయడానికి చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని చోట్లయితే నాలాలు పూర్తి చేయడం, ఇవన్నీ కూడా అధికారులు మేనేజ్ చేయడం, కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని తెచ్చుకుని ప్రజలకి అప్పచెప్పడం, ఆ ప్రజలు తర్వాత దీనికి సంబంధించి రీసెంట్ గా చాలా చోట్ల కూడా చూసాం. కొన్ని చోట్లయితే ఏదైతే అధికారులు కూడా సర్కారు భూమికి సంబంధించి కూడా విల్లాలు కూడా కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ రావడంతో అక్కడికక్కడ అధికారులు పూజ చేసిన పరిస్థితులు చాలా చూసాం. సో మనం చెప్పాల్సిన ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి అన్ని కూడా వివరాలన్నీ కూడా బయట పెడుతుంది. ఖచ్చితంగా కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకున్న తర్వాతే రేరాలు కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ బాధ్యతలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. సో ఎవరు కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. లేదంటే మాత్రం కొన్న తర్వాత నిండా మునిగిపోయే అవకాశం ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.